सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. ఆర్ష విద్యా తరంగిణి బోధకు వేసవి సెలవుల అనంతరం సత్సంగ్ సభ్యులకు, కొత్తగా చేరిన సభ్యులకు స్వాగతం సుస్వాగతం. మనం సెలవుల ముందు బృహదారణ్యకోపనిషత్తు చూస్తున్నాము. 2వ కాండంలో 3-4 అధ్యాయాలు చాలా ముఖ్యం. ఎందువల్లనంటే ఇందులో క్రక్స్ ఆఫ్ ద టీచింగ్ వస్తుంది. అది కూడా మిగతా ఉపనిషత్తులకు దీనికి మధ్య భేదం చూస్తాము. అందులో కూడా ప్రత్యేకత చూస్తాము. 3వ అధ్యాయాన్ని జల్ప ప్రధాన అధ్యాయం అంటారు. అంటే ఇది గురు శిష్య సంవాద రూపంలో ఉండదు, వాదనా రూప సంవాదం ఉంటుంది. అంటే జల్పంలో పరమత నిరాకరణ పూర్వకం స్వమత స్థాపనం ఉంటుంది. అంటే ఎదుటి వ్యక్తి వాదనను, అభిప్రాయాలను, ఆలోచనలను ఖండించి మన వాదనను, అభిప్రాయాన్ని, ఆలోచనను నిలబెడతాం. అందువల్ల ఇక్కడ బోధ ప్రత్యక్షంగా ఉండదు. అడిగే వ్యక్తి కూడా కొంత విషయం తెలుసు కాబట్టి అతను ప్రత్యక్షంగా ప్రశ్నలు అడగడు. జవాబిచ్చే వ్యక్తి కూడా అంత ప్రత్యక్షంగాను జవాబు ఇవ్వడు. అది ఎలాగో ముందు ముందు మనమే చూద్దాం. ఈ 2వ కాండాన్ని మునికాండము అంటారు. ఎందువల్లనంటే ఈ 3-4 అధ్యాయాల్లో ముఖ్యంగా యాజ్ఞవల్క్యుడే బోధ చేస్తాడు. అందువల్ల దీన్ని యాజ్ఞవల్క్య కాండము అని కూడా అంటారు. యాజ్ఞవల్క్య ముని కాబట్టి మునికాండము అని సింపుల్గా వస్తుంది. ఐరనీ ఏమిటంటే మొత్తం యాజ్ఞవల్క్యుడే బోధ చేసినా డైరెక్ట్గా ఏ బ్రాహ్మణానికి కూడా యాజ్ఞవల్క్య పేరు రాదు. అడిగిన వారి పేర్లు వస్తాయి, లేకపోతే ముఖ్యమైన బ్రాహ్మణాలకి సబ్జెక్టు మీద పేరు వస్తుంది. అది ఎలాగో ముందు ముందు చూద్దాం. మనం మునికాండంలోని మొదటి అధ్యాయం అంటే మొత్తం బృహదారణ్యకంలో తీసుకుంటే 3వ అధ్యాయంలోకి ఆల్రెడీ అడుగు పెట్టాం. కానీ దాన్ని ఒకసారి వివరంగా చూసుకుని ముందుకు వెళ్దాం. ఈ జల్పం ఒక కథ రూపంలో ప్రవేశపెట్టబడింది. జనక మహారాజు ఒకసారి ఒక పండిత సభ ఏర్పాటు చేశాడు. ఆ సభలో బ్రహ్మవేత్తలలో అత్యున్నత వ్యక్తికి 1000 గోవులను ఇస్తాను అని ప్రకటించాడు. ప్రతి ఒక్క గోవుకు 10 పాదాల బంగారం అలా 2 కొమ్ములకు కట్టబడి ఉంది. వేదవేత్తలలో శ్రేష్ఠుడు ఎవరో తెలుసుకోవాలని జనకుడు ఆ విధంగా ప్రకటించాడు. ఏ బ్రాహ్మణుడు కూడా నేను శ్రేష్ఠుణ్ణి అని ప్రకటించడానికి సాహసించలేదు. అందరూ నిశ్శబ్దంగా ఉండటం చూసి యాజ్ఞవల్క్యుడు తన శిష్యుడైన సామశ్రవుణ్ణి పిలిచి ఈ గోవులను మన ఆశ్రమానికి తోలుకు వెళ్ళు అని చెప్తాడు. శిష్యుడు అలాగే చేయబోతూ ఉండగా జనకుని కొలువులోనే కొలువై ఉన్న హోత అయిన అశ్వలుడు అనే బ్రాహ్మణుడు యాజ్ఞవల్క్యుడిని ఎదుర్కొంటాడు. ఎందువలనంటే యాజ్ఞవల్క్యుడు ఎవరితోనూ వాదించకుండా తనే శ్రేష్ఠుణ్ణి అన్న గర్వంతో ఆవులను తీసుకెళ్ళిపోతున్నట్టుగా వాళ్ళు అవమానంగా భావించబట్టి వారందరి తరఫున అశ్వలుడు ప్రశ్నిస్తాడు. ఏంటి నువ్వే వేదవిత్తముడివి అని నిశ్చయించేసుకున్నావా అంటే యాజ్ఞవల్క్యుడు చాలా వినయంగా మేము బ్రహ్మిష్ఠునికి నమస్కారం చేస్తున్నాము, నా మీద కోపం తెచ్చుకోకు, నాకు ఆవులు అవసరం కాబట్టి నేను తీసుకెళ్తున్నాను, అంతేగాని నేను గర్వంతో తీసుకెళ్ళటం లేదు అంటాడు. అంటే అశ్వలుడు ఒప్పుకోడు. ఇక్కడ సందర్భం ఏమిటి, ఎవరైతే వేదవిత్తముడో అతనే తీసుకెళ్ళాలి, కాబట్టి నువ్వు ముందు నాతో వాదించి గెలువు, నువ్వు గెలిస్తే అప్పుడు తీసుకెళ్దు గాని అని అంటాడు.
అతను మొత్తం 8 ప్రశ్నలు అడుగుతాడు. మనం ఆ 8 ప్రశ్నలు జవాబులు ముందు క్లాస్లో చూసాం. మొదటి 4 ఒక సెట్టు, తర్వాత 4 ఇంకొక సెట్టు. మొదటి 4 ప్రశ్నలకి 4 ఉపాసనలు చెప్తాడు యాజ్ఞవల్క్యుడు. ఇక్కడ ఇంత ముందే చూసినట్టు ప్రశ్న డైరెక్ట్గా ఉండదు, దానికి జవాబు డైరెక్ట్గా ఉండదు. ఇలాంటి సందర్భంలోనే మన గురువులు దానికి భాష్యం రాసిన శంకరాచార్యుల వారు మనను ఆదుకుంటారు. అశ్వలుడు అడిగిన మొదటి 4 ప్రశ్నలు ఏమిటో చూద్దాం. అశ్వలుడు కేవల కర్మ, స్వాభావిక కర్మలను మృత్యువుగా వర్ణించాడు. అలాగే కాలతత్వాన్ని కూడా మృత్యువుగా అభివర్ణించాడు. ఈ మృత్యువుని ఋత్విక్కులు, యజమాని కూడా అనుభవిస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ మృత్యువుని ఎలా అధిగమించాలి, వీరు మృత్యు కోరల్లో చిక్కుకుని ఉన్నారు, దాన్ని ఎలా అధిగమించాలి అనేది అతని ప్రశ్న. అది 3వ మంత్రం నుంచి వస్తుంది. మొదటి 2 ముందు చూసిన కథ వర్ణిస్తాయి. 3వ మంత్రంలో ప్రశ్న ఏమిటి? ఈ సర్వము ఏదైతే మృత్యుచే వ్యాపించబడి ఉందో అటువంటి మృత్యు యొక్క వ్యాప్తిని ఎలా అధిగమించగలడు అంటే, సింపుల్గా చెప్పాలంటే స్వాభావిక కర్మ, కేవల కర్మ చేసే యజమాని, ఋత్విక్కు వాటిని ఎలా అధిగమించగలరు అని. యాజ్ఞవల్క్యుడు సముక్తి, స అతిముక్తి అని చెప్తూ వస్తాడు. సముక్తి అంటే ఒక ఉపాసన రూప సాధనం చెప్తున్నాడు. ఆ సాధనం చేస్తే కలిగే సాధ్యాన్ని అతిముక్తి అంటున్నాడు. సో దీనికి యాజ్ఞవల్క్యుడు చెప్పిన సాధన ఏమిటి? ప్రతి ఉపాసనలోనూ ఋత్విక్ 3 విషయాలను కలిపి ఉపాసన చేయాలి అని చెప్తున్నాడు. దాన్ని ఐక్య ఉపాసన అంటారు. ఏమిటా 3 విషయాలు? యజమాని యొక్క ఒక అంగం, ఒక వేదానికి చెందిన ఒక ఋత్విక్కు, ఒక దేవత. అంగాన్ని అధ్యాత్మం అని, ఋత్విక్ను అధియజ్ఞం అని, దేవతను అధిదైవం అని అంటారు. అందువల్ల ఈ ఉపాసనను అధ్యాత్మ, అధియజ్ఞ, అధిదైవ ఐక్య ఉపాసన అని కూడా అంటారు. సో మొదటి ప్రశ్నకి జవాబు హోత, వాక్కు, అగ్ని ఐక్య ఉపాసన చేస్తే అతను అతిముక్తి పొందుతాడు. తర్వాత 4వ మంత్రంలో కాల లక్షణ మృత్యువుని ఎలా అధిగమించగలరు అని అడిగాడు అశ్వలుడు. ఇక్కడ కాలం సూర్యుని వల్ల ఏర్పడిన కాలం. దానికి యాజ్ఞవల్క్యుడు ఇచ్చిన 2వ ఐక్య ఉపాసన అధ్వర్యుడు, చక్షువు, ఆదిత్యుడు. హిరణ్యగర్భ లోకం, ఫలం అని చెప్తూ వస్తున్నాడు. ఈ 4 ఉపాసనలకు 5వ మంత్రంలో కూడా కాల లక్షణ మృత్యువును ఎలా అధిగమించాలి అని అడుగుతాడు. కాకపోతే ఇది చంద్రుని వల్ల ఏర్పడిన కాలం. అంటే తిథులు, పక్షాలు, పౌర్ణమి, అమావాస్య ఇవన్నీ వస్తాయి. దీనికి యాజ్ఞవల్క్యుడు ఇచ్చిన 3వ ఐక్య ఉపాసన ఉద్గాత, ప్రాణం, వాయువుల ఐక్య ఉపాసన. 6వ మంత్రంలో స్వర్గలోకాన్ని ఎలా పొందగలరు అని ప్రశ్న. స్వర్గలోకం అంటే హిరణ్యగర్భలోకం లేదా బ్రహ్మలోకం. ఎందుకు ఈ ప్రశ్న అడిగాడు అంటే, స్వర్గలోకానికి ఆలంబన లేనట్టుగా ఉందిట. స్వర్గలోకానికి మెట్లు లేనట్టుగా ఉంది. అలాంటప్పుడు ఏ ఆధారాన్ని పట్టుకుని స్వర్గలోకానికి వెళ్ళగలడు అంటే, యాజ్ఞవల్క్యుడు మెట్లు లేవని ఎవరన్నారు? ఒక నిచ్చెన ఉంది, దాన్ని ఆలంబనగా పట్టుకుని వెళ్ళవచ్చు. ఆ నిచ్చెన పేరు ఇదిగో ఇప్పుడు నేను చెప్తున్న ఐక్య ఉపాసన అంటాడు. ఆ ఐక్య ఉపాసన బ్రహ్మ, మనసు, చంద్రుల ఐక్యం. ఇక్కడ బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు, బ్రహ్మ అంటే అధర్వణ వేద ఋత్విక్కు. ఇత్యతి మోక్ష అథ సంపద. ఇంతవరకు అతిముక్తి గురించి చెప్పబడింది. ఆ పైన సంపద ఉపాసనల గురించి చెప్పబడుతుంది. 7 నుంచి 10 మంత్రాల వరకు సంపద ఉపాసనలు వస్తాయి. అందులో కూడా 4 ప్రశ్నలు 4 జవాబులు ఉంటాయి. మనం ఆ ప్రశ్నలు జవాబులు ఒక పట్టికలో ముందే చూసాం. అది చూసి ముందుకు వెళ్దాం. మంత్రం 7లో హోత అనే ఋత్వికు కర్మను ఎన్నిసార్లు చేస్తాడు అంటే, అతను దేవతలను ఆవాహన చేస్తాడు, 3 సార్లు చేస్తాడని చెప్తాడు. దానికి కలిగే ఉత్కృష్ట ఫలం భూలోక, భువర్లోక, సువర్లోకాలు.
సంపద ఉపాసనలో నికృష్ట వస్తువు మీద ఉత్కృష్ట ఉపాసన చేయటం. 8వ మంత్రంలో అధ్వర్యుడు ఆహుతులను వేస్తాడు, అది కూడా 3 సార్లు వేస్తాడు. అతనికి కలిగే ఉత్కృష్ట ఫలం కూడా ఈ 3 లోకాలే. కాకపోతే ఇప్పుడు రివర్స్ లో చూస్తాం, సువర్లోక, భువర్లోక, భూలోకాలు. 9వ మంత్రంలో బ్రహ్మ అనే ఋత్విక్కు యజ్ఞ పర్యవేక్షణ చేస్తాడు, అది కూడా ఒకరి ద్వారానే చేస్తాడు. అతనికి కలిగే ఫలం విశ్వే దేవతల లోకాలు జయిస్తాడు. 10వ మంత్రంలో ఉద్గాత దేవతలను స్తుతిస్తాడు, 3 సార్లు చేస్తాడు. అతను పొందే లోకాలు కూడా భూలోక, భువర్లోక, సువర్లోకాలు. ఇంతవరకు ముందు క్లాసులో చూసాము. ఇప్పుడు ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్లే ముందు 7వ మంత్రం చూద్దాము. యాజ్ఞవల్క్య ఇతి హోవాచ కతిభి అయం అద్య అర్గిభిః హోతాస్మిన్ యజ్ఞే కరిష్యతి ఇతి తిస్రుభిః కతమాః తాః తిస్రః ఇతి పురోనువాక్యా చ యాజ్యా చ షష్ఠ్యైవ చ తృతీయా కిం తాభిః జయతీతి యత్కించైదం ప్రాణభృత్ ఇతి. సో ఇక్కడ అశ్వలుడే ఇంకా ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆ ప్రశ్నల్లో యాజ్ఞవల్క్య ఇతి హో వాచ, ఓ యాజ్ఞవల్క్య అని పిలిచి ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్తున్నాడు. ఈ 3వ అధ్యాయం అంతటా ఇలాగే మనకి మొదలవుతుంది. ఎందువలనంటే ఇందులో 9 బ్రాహ్మణాలు ఉన్నాయి. 8 మంది బ్రాహ్మణులు యాజ్ఞవల్క్యుని ప్రశ్నిస్తారు. మరి 8 మంది ప్రశ్నిస్తే 9 ఏమిటి అని సందేహం రావచ్చు. గార్గి అనే స్త్రీ 2 సార్లు వస్తుంది 2 బ్రాహ్మణాలలో. ఏదైనా ముందు ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన అంశం, ప్రతి దాంట్లోనూ ప్రశ్న అడిగే ముందు యాజ్ఞవల్క్య ఇతి హో వాచ అని మొదలవుతుంది. ఓ యాజ్ఞవల్క్య అని వారు పిలిచి ఈ విధంగా అంటున్నారు. కతిభిః అయం అద్య అర్గిభిః హోత అస్మిన్ యజ్ఞే కరిష్యతి ఇతి. అంటే ఈ హోత యజ్ఞంలో ఎన్ని రుక్కులతో దేవతల గుణాలను వర్ణిస్తాడు. ఇది ప్రశ్న. అంటే ఎన్నిసార్లు వర్ణిస్తాడు అని. తిస్రుభిః ఇతి అంటే 3 సార్లు, 3తో చేస్తాడు. కతమాః తాః తిస్రః ఇతి. ఆ 3 ఏమిటి? ఆటోమేటిక్గా 3తో చేస్తాడు అంటే ఆ 3 ఏమిటి అనే ప్రశ్న ఉద్భవిస్తుంది. పురోను వాక్యాచ యాజ్యాచ షష్ఠ్యైవ చ తృతీయ. ఆ 3టికి ఆ టెక్నికల్ టర్మ్స్ చెప్తున్నారు. హోతా చేసే పని దేవతలను ఆవాహన చేస్తాడు. అది ఈ 3 రకాలుగా ఆవాహన చేస్తాడు. అవి పురోను వాక్య, యాజ్య, శస్య. వాటిని ఉత్కృష్ట కర్మఫలం పొందుతున్నట్టు ఊహించుకుని చేయాలి. ఆ ఉత్కృష్ట ఫలం ఏమిటి? కిం తాభిః జయతి ఇతి. వాటితో యజమాని దేన్ని జయిస్తాడు? యత్కించ ఇదం ప్రాణభృత్ ఇతి. ఈ ప్రాణకోటి ఏది ఉందో దానిని పొందుతాడు. అంటే ఇక్కడ ముందే చూసాం, ఇది డైరెక్ట్గా ఉండదని. ప్రాణకోటిని పొందుతాడంటే ఆ లోకాలను పొందుతాడు. ఏమిటా ప్రాణకోటి ఉన్న లోకాలంటే భూలోక, భువర్లోక, సువర్లోకాలను జయిస్తాడు అని అర్థం. ఇప్పుడు 8 చూద్దాం. యాజ్ఞవల్క్య ఇతి హోవాచ కతి అయం అద్య అధ్వర్యుః అస్మిన్ యజ్ఞ ఆహుతి హోష్యతీతి తిస్రః ఇతి కతమాః తాః తిస్ర ఇతి యాహుతా ఉజ్వలంతి యాహుతా అధినేదంతే యాహుతా అధిసేరతే కిం తాభిః జయతీతి యాహుతా ఉజ్వలంతి దేవలోకమేవ తాభిర్జయతి దీప్యతైవ హి దేవలోకః యాహుతా అతినేదంతే పితృలోకమేవ తాభిర్జయతి అతీవ హి పితృలోకః యాహుతా అధిసేరతే మనుష్యలోకమేవ తాభిర్జయతి అధః ఇవ హి మనుష్యలోకః. సో మళ్ళీ ఓ యాజ్ఞవల్క్య, యజ్ఞంలో అధ్వర్యుడు ఎన్ని ఆహుతులను హోమంలో వేస్తాడు
అని అడిగాడు. అంటే తిస్ర ఇతి 3 వేస్తాడు. కథమాహ తాహ తిస్ర ఇతి. ఆ 3 ఏమిటి? యాహుత ఉజ్వలంతి అంటే ఏదైతే హోమం చేయబడినదై ప్రజ్వలిల్లుతాయో, యాహుత అధినేదంతే ఏవైతే హోమం చేయబడినవై శబ్దం చేస్తాయో, యాహుత అధిసేరతే ఏవైతే హోమం చేయబడినవై విలీనమైపోతాయో. అంటే ఇప్పుడు రకరకాల ఆహుతులను వేస్తారు. సమిదలు, నెయ్యి, నూతన వస్త్రాలు మొదలైన వేసినప్పుడు దేదీప్యమానంగా వెలుగుతాయి. దానికి ఉజ్వలంతి అన్నారు. మాంసం, వండిన అన్నం మొదలైన వేసినప్పుడు అవి శబ్దాన్ని చేస్తాయి. అతినేదంతే పదం దాన్ని సూచిస్తుంది. తర్వాత పాలు, సోమరసం, పెరుగు మొదలైన వేసినప్పుడు అవి అగ్నిగుండంలో కిందికి వెళ్ళిపోతాయి. అధిసేరతే అని అర్థం. కిం తాభిర్జయతి ఇతి వాటితో యజమాని దేన్ని జయిస్తాడు. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఉజ్వలించేవి వేసినప్పుడు ఏం పొందుతాడు, శబ్దం చేసిన వేసినప్పుడు ఏం పొందుతాడు, కిందికి వెళ్ళిపోయిన వేసినప్పుడు ఏం పొందుతాడు అని. తాహుత ఉజ్వలంతి దేవలోకమేవ తాభిర్జయతి ప్రజ్వలించే వాటిని హోమంలో వేయటం వల్ల దేవలోకాన్ని జయిస్తాడు. ఎందువల్ల? దీప్యత ఇవహి దేవలోక దేవలోకం దేదీప్యమానంగా ఉన్నట్టుగా ఉంటుంది. ఇవ అంటే ఉన్నట్టుగా. సో దేవలోకం దేదీప్యమానంగా ఉంటుంది కాబట్టి దేదీప్యమానంగా మెరిసే ఆహుతులను వేసినప్పుడు ఆ లోకాన్ని జయిస్తాడు. అలాగే యాహుత అధినేదంతే పితృలోకమేవ తాభిర్జయతి ఏ ఆహుతులైతే అధికమైన శబ్దం చేస్తాయో వాటితో పితృలోకాన్ని జయిస్తాడు. ఎందువల్ల అంటే అతీవహి పితృలోక అక్కడ కూడా అతిగా శబ్దాలు చేస్తున్నట్టు ఉంటుంది అని చెప్తున్నాడు. యాహుత అధిసేరతే మనుష్యలోకమేవ తాభిర్జయతి ఏ ఆహుతులైతే హోమకుండంలో కిందికి వెళ్ళిపోతాయో వాటితో మనుష్యలోకాన్ని జయిస్తాడు. ఎందుకు మనుష్యలోకం? అధహ ఇవ ఈ మనుష్యలోక ఈ 3 లోకాల భూలోక, భువర్లోక, సువర్లోకాలలో భూలోకం అన్నిటికన్నా కింద ఉంది కాబట్టి కింద ఉన్న లోకం అది మనుష్యలోకం కాబట్టి మనుష్యలోకానికి వస్తాడు అని చెప్తున్నాడు. ఇంత ముందు మంత్రంలో కూడా హోత 3 లోకాలని జయిస్తాడు అని చూసాం. కాకపోతే రెండింటిలో వరుస క్రమంలో తేడా ఉంది. హోత భూలోక, భువర్లోక, సువర్లోకాలను జయిస్తే అధ్వర్యుడు సువర్లోక, భువర్లోక, భూలోకాలను జయిస్తాడు. మంత్రం 9 యాజ్ఞవల్కేతి హోవాచ కతిభి అయం అద్య బ్రహ్మ యజ్ఞం దర్శినతో దేవతాభిః గోపాయతీతి ఏకయాయితి కథమాసా ఏకాయితి మనః ఏవ ఇతి అనంతం వై మనః అనంత విశ్వే దేవాః అనంతం ఏవ స తేన లోకం జయతి. ఇక్కడ కొంచెం యాజ్ఞవల్క్యుని తికమక పెడదామని చూస్తున్నాడు అశ్వలుడు. మనం ముందు క్లాసులో చూసామని నేను ప్రత్యేకించి ఇక్కడ చెప్పలేదు. ఈ హోత, అధ్వర్యుడు ఈ పేర్లు మనం తెలుసుకోవాలి. 4 వేదాలకు చెందిన బ్రాహ్మణులను ఋత్విక్కులు అంటారు. ఆ ఋత్విక్కులకు ప్రత్యేకించి పేర్లుంటాయి. ఋగ్వేద ఋత్విక్కును హోత అంటారు. అతని పని దేవతలను ఆవాహన చేయటం. యజుర్వేద ఋత్విక్కును అధ్వర్యుడు అంటారు. అతను ఆహుతులను వేస్తాడు. సామవేద ఋత్విక్కును ఉద్గాత అంటారు. అతను సామవేదం గానం చేస్తారు కదా, అంటే ఎలుగెత్తి పాడతాడు. అందువల్ల అతను దేవతలను స్తుతిస్తాడు. ఋగ్వేదంలోను సామవేదంలోనూ ఇంచుమించు ఒకటే పద్ధతి. అక్కడ మంత్రాలు జపిస్తే ఇక్కడ గానం చేస్తారు. అక్కడ దేవతలను ఆవాహన చేస్తే ఇక్కడ దేవతలను స్తుతిస్తాడు. అధర్వణ వేద ఋత్విక్కును బ్రహ్మ అంటారు. ఇక్కడ బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు, అధర్వణ వేద ఋత్విక్కు. అతనికి 4 వేదాలు తెలిసి ఉండాలి కాబట్టి అతను చేసే పని యజ్ఞ పర్యవేక్షణ చేస్తాడు. తక్కిన వాళ్ళు యజ్ఞాన్ని సరిగా చేస్తున్నారా లేదా చూడాలి. ఎవరైనా తప్పు చేస్తే దాన్ని మళ్ళీ చేయించాలి. ఒక్కోసారి యజ్ఞం మొత్తం మళ్ళీ చేయించే పరిస్థితి కూడా వస్తుంది. సో ఇది వాళ్ళ పని.
మామూలుగా వేదాల గురించి చెప్పేటప్పుడు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం ఇదే ఆర్డర్లో చెప్తాం. ఇక్కడ అశ్వలుడు ఋగ్వేద ఋత్విక్ గురించి అడిగాడు, యజుర్వేద ఋత్విక్ గురించి అడిగాడు. న్యాయం పడితే సామవేద ఋత్విక్ గురించి అడగాలి. కానీ అతను యాజ్ఞవల్క్యుని తికమక పెడదామని సామవేద ఋత్విక్ విషయం వదిలేసి అధర్వణ వేద ఋత్విక్ గురించి అడిగాడు. అది కూడా అతను యజ్ఞ పర్యవేక్షణ చేస్తాడని చూసాం. కాబట్టి ఎందరు దేవతల ద్వారా పర్యవేక్షణ చేస్తాడు అని అడుగుతున్నాడు. ఒక్క దేవత ద్వారానే. ఎందరు అనే ప్రశ్న కొంచెం తికమక పెడుతుంది. మోర్ దాన్ వన్ ఉన్నారేమో అని ఆలోచింపజేస్తుంది. కానీ యాజ్ఞవల్కుడు అంత తేలిగ్గా లొంగే రకం కాదు. ఆయన సాక్షాత్తు వేదాంగాలలో పండితుడు. ఇక్కడ ఇదంతా యాక్చువల్లీ వేద పూర్వ భాగం వస్తుంది. ఉపనిషత్తులో వేద పూర్వ భాగం ఏమిటి అనకూడదు. ఇక్కడ యాజ్ఞవల్కుడు వేద పూర్వ భాగం ప్లస్ అంతిమ భాగంలో పండితుడు అని నిరూపించుకోవాలి. కాబట్టి తడుముకోకుండా జవాబు చెప్పుకొస్తున్నాడు. ఇప్పుడు ఆ మంత్రం అర్థం చూద్దాం. యాజ్ఞవల్క్యేతి హోవాచ, ఓ యాజ్ఞవల్క్య అని అడిగి, కతిభి అయం అద్య బ్రహ్మ యజ్ఞం దక్షిణతో దేవతాభి గోపాయతి ఇతి. బ్రహ్మ దక్షిణం వైపు అంటే కుడివైపు కూర్చుని ఎందరు దేవతల ద్వారా యజ్ఞాన్ని రక్షిస్తాడు. ఇతను యజ్ఞం చేయడు, యజ్ఞాన్ని రక్షిస్తాడు అని చూసాం కదా. అందువల్ల ఎందరు దేవతల ద్వారా రక్షిస్తాడు అని అడుగుతాడు. ఏకయా ఇతి, ఒక్క దేవత ద్వారానే రక్షిస్తాడని చెప్తున్నాడు. తికమక పెట్టడానికి చూస్తున్నాడు అశ్వలుడు. కానీ ఎదుర్కొండా ఉన్నది మామూలు మనిషి కాదు అని త్వరలోనే అందరూ గ్రహించేలాగా యాజ్ఞవల్కుడు తన పాండిత్యాన్ని ప్రదర్శిస్తాడు. సో ఇక్కడ ఎందరు దేవతలు అంటే ఒక్క దేవత ద్వారానే అని చెప్తున్నాడు. కథమాసా ఏకా ఇతి. సహజంగానే నెక్స్ట్ ప్రశ్న, ఆ ఒక్క దేవత ఎవరు? మనహ ఏవ ఇతి. సందేహం ఎందుకు? అది మనస్సు మాత్రమే. ఎందువల్ల మనసు? అనంతం వై మనః అనంత విశ్వే దేవాః. మనస్సు చాలా అనంతమైనది, విశ్వే దేవతలు అనంతులు. దానివల్ల అతను పొందే ఫలం ఏమిటి ఇతనే చెప్పేస్తున్నాడు. అనంతం ఏవ స తేన లోకం జయతి. దాంతో అనంతమైన లోకాలనే అతను జయిస్తాడు అని చెప్పాడు. సో బ్రహ్మ మనోదేవతను ఉపయోగిస్తాడు. మనసులో అనంతమైన ఆలోచనలు ఉంటాయి. విశ్వే దేవతలు కూడా అనంతం. పైగా ఇతనిది అందరికన్నా ఎక్కువ పనిని చూశాం కదా. అతను యజ్ఞాన్ని పర్యవేక్షించాలి. అందువల్ల అతను అనంతమైన విశ్వే దేవతల లోకాలకి వెళ్తాడు. ఇప్పుడు ఆఖరి ప్రశ్న. ఇప్పుడు అతను వదిలేసిన సామవేద ఋత్విక్ గురించి అడగాలి. సామవేద ఋత్వికుని ఉద్గాత అంటారు. ఇప్పుడు 10వ మంత్రం. యాజ్ఞవల్క్యేతి హోవాచ కత్యయం అద్య ఉద్గాత అస్మిన్ యజ్ఞే స్తోత్ర్యాః. యాజ్ఞవల్క్యేతి హోవాచ కత్యయం అద్య ఉద్గాత అస్మిన్ యజ్ఞే స్తోత్ర్యాః తుష్యతీతి. తిస్రైతి. కథమాః తా తిస్రైతి. పురోనువాక్యా చ యాజ్ఞా చ సస్యైవ చ తృతీయా. కథమాస్తాయా అధ్యాత్మమితి. ప్రాణ ఏవ పురోనువాక్యాః. అపానో యాజ్ఞా వ్యానసస్య కిం తాభిర్జయतीति. పృథివీలోకమేవ పురోనువాక్యయా జయతి. అంతరిక్షలోకం యాజ్ఞయా ద్యులోకగుం సస్యయా. తతోహ ఓత అశ్వలః ఉపరరామా. ఇది తృతీయాధ్యాయస్య ప్రథమం బ్రాహ్మణం. సో ఇప్పుడు ఆఖరి ప్రశ్న అడుగుతున్నాడు. యాజ్ఞవల్క్యేతి హోవాచ, ఓ యాజ్ఞవల్క్య కత్యయం అద్య ఉద్గాత అస్మిన్ యజ్ఞే స్తోత్ర్యాః తుష్యతీతి. ఓ యాజ్ఞవల్క్య, యజ్ఞంలో ఉద్గాత ఎన్ని స్తోత్రాలు చేస్తాడు? తిస్రైతి 3. కథమాః తా తిస్రైతి. ఆ 3 ఏమిటి? పురోనువాక్యాచ యాజ్ఞాచ సస్యైవ తృతీయ. ఈ 3 పేర్లు మనం ముందే చూసాం. అక్కడే చూసాను. ఋగ్వేదానికి సామవేదానికి భేదం. సామవేదంలో గానం చేస్తారు. రెండిట్లోనూ దేవతలను ఆవాహన చేస్తారు, స్తుతిస్తారు.
కాబట్టి అవి పురోనువాక్య యాజ్య సస్య అని చెప్పాడు. కథమాస్తాయ అధ్యాత్మమితి, ఇవి శరీరంలో ఏవి? ప్రాణ ఏవ పురోనువాక్య, ప్రాణమే పురోనువాక్య, అపానం యాజ్య, వ్యానం సస్య. ఈ 3 మంత్రాలు చెప్పాడు. ఇప్పుడు ఆ 3టికి మన శరీరంతో ఈక్వేట్ చేశాడు. ప్రాణం పురోనువాక్య, అపాన యాజ్య, వ్యానం సస్య. కిం తాభిర్జయతీతి, వాటితో దేని జయిస్తాడు? పృథ్వీలోకమేవ పురోనువాక్యయ, ఈ పురోనువాక్య వల్ల పృథ్వీలోకాన్ని, యాజ్యయ జయంతి అంతరిక్షలోకం, యాజ్య వల్ల అంతరిక్షలోకాన్ని అంటే మధ్యలోకం ఏమిటి? భూలోక భువర్లోకాన్ని, ద్యులోకగం సస్యయ, సస్య వల్ల ద్యులోకాన్ని జయిస్తాడు. ఇంచుమించు హోతా విషయంలో ఉద్గాత విషయంలో వివరాలు ఒకటే. హోతా మంత్రాలను చదివితే ఉద్గాత గొంతెత్తి పాడతాడు. అతడు 3 సార్లు దేవతలను ఆహ్వానిస్తే ఈ 3 సార్లు ఉద్గాత ఆయా దేవతలను కీర్తిస్తాడు, అంటే పాడతాడు. అందుకే ఆ స్తోత్రాల పేరు, వారు జయించే లోకాలు కూడా ఒకటే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనకి అదనంగా వచ్చినది ఏ స్తుతి వల్ల ఏ లోకాన్ని జయిస్తాడు అన్నది. హోతాకి కూడా ఇది మనం కలుపుకోవచ్చు. పురోనువాక్యం వల్ల పృథ్వీ లోకాన్ని, యాజ్య వల్ల అంతరిక్ష లోకాన్ని, సస్య వల్ల ద్యులోకాన్ని జయిస్తాడు అని కలుపుకోవచ్చు. సో వీటితో 4 సంపద ఉపాసనలు ముగిశాయి. అశ్వలుడు అడిగిన 8 ప్రశ్నలకి జవాబులు వచ్చాయి. దాంతో అతను తృప్తి చెంది విరమించాడు. తతోహ హోత అశ్వల ఉపర రామ, దీనితో తృప్తి చెంది ఉపర రామ అనే పదం మనకి ప్రతి బ్రాహ్మణం చివర వస్తుంది. హోత అయిన అశ్వలుడు విరమించాడు. ఇక్కడితో మొదటి బ్రాహ్మణ అయింది అని వస్తుంది. ఇప్పుడు రెండవ బ్రాహ్మణంలోకి అడుగు పెట్టబోతున్నాం. మొదటి బ్రాహ్మణంలో ఐక్య ఉపాసన చేస్తే హిరణ్యగర్భ లోకానికి వెళ్తారని, ఆ ఉపాసనని ముక్తి అని, హిరణ్యగర్భ లోకాన్ని అతిముక్తి అని వర్ణించుకువచ్చాడు యాజ్ఞవల్క్యుడు. ఆ లోకం పొందితే కర్మరూప మృత్యుని, కాలరూప మృత్యుని కూడా అధిగమిస్తారని చూసాం. ఇక్కడితో ఆగిపోతే కొంత పొరపాటు పడే అవకాశం ఉంది. హిరణ్యగర్భ పదం అమృతం అని, అదే పరమ పురుషార్థం అని అనుకోవచ్చు. అంటే ఉపాసన వల్ల మోక్షం పొందవచ్చు అనే నిశ్చయానికి వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల ఉపాసన కన్నా మించినది ఇంకొకటి ఉంది అని నిరూపించాలి. ఉపాసన వల్ల హిరణ్యగర్భ పదం పొంది అదే మోక్షం అయితే ఇంకా జ్ఞానకాండ ఎందుకు? ఉపాసన కాండే మోక్షం ఇస్తే జ్ఞానకాండ ఎందుకు? గురు ప్రాప్తి ఎందుకు? శాస్త్రం ఎందుకు? శ్రవణ మనన నిధిధ్యాసనల ఆవశ్యకత ఏముంది? అసలు శాస్త్రం అవసరం ఏముంది? అందువల్ల అక్కడితో ఆగిపోకుండా హిరణ్యగర్భ లోకం కూడా సాపేక్షిక అమృతత్వాన్ని ఇస్తుంది, మోక్షాన్ని ఇవ్వదు అని నిరూపించాలి. అందువల్లనే మనకి ఈ బ్రాహ్మణం ఉంది. ముందే మీకు చెప్పినట్టుగా ఇది జల్పన్ రూపంలో ఉన్న భిన్న బ్రాహ్మణులు భిన్న ప్రశ్నలు అడిగినా ఇది ఒక కంటిన్యూస్ థాట్ ఫ్లోగా వస్తుంది. ఈ కంటిన్యూస్ థాట్ ఫ్లోని సంగతి అంటారు. ఉపనిషత్తు ప్రత్యేకత మనం ఎక్కడ ఉంటే ఆ స్థాయికి దిగి వచ్చి మన అత్యున్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఈ కాండంలోని, ఈ అధ్యాయంలోని మొట్టమొదటి బ్రాహ్మణంలో కర్మ మాత్రం చేసే అతను ఎలా మోక్షం పొందుతాడు అంటే కర్మకి ఉపాసన జోడించాలి, ఒక ఐక్య ఉపాసన చేయాలి అని వచ్చింది. అంటే కర్మ కన్నా ఉపాసన శ్రేష్టం అని ఎస్టాబ్లిష్ చేయడం అయింది. అంటే ఇప్పుడు కర్మ కన్నా ఉపాసన శ్రేష్టం అంటే ఉపాసన చేసి ఊరుకుంటే చాలా, జ్ఞానానికి రానవసరం లేదా అంటే లేదు. ఉపాసన కూడా జ్ఞానయోగ్యత ప్రాప్తిని మాత్రమే ఇస్తుంది, జ్ఞానాన్ని ఇవ్వదు. ఇది ఉపనిషత్తు శిష్యులందరికీ తెలుసు. ఒక సాధకుని ప్రయాణం ఎలా ఉండాలి? కర్మయోగం చేసి చిత్తశుద్ధి పొంది, ఉపాసన యోగం చేసి చిత్త ఏకాగ్రత పొంది, జ్ఞానయోగానికి వచ్చి శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి జ్ఞానం పొందితే అప్పుడు మోక్షం వస్తుంది. కాబట్టి ఉపాసనతో ఆగిపోకూడదు. కాబట్టి ఇప్పుడు ఉపాసన కన్నా శ్రేష్టమైనది ఏమిటి? జ్ఞానం. అది బ్రాహ్మణం సారాంశం. ఇందులో కూడా ప్రశ్న డైరెక్ట్గా రాదు, జవాబు అసలే డైరెక్ట్గా రాదు. అది ఎలా వస్తుందో మనం ముందు చూస్తాం.
సో కర్మ నుంచి ఉపాసనకి వచ్చాం మొదటి బ్రాహ్మణంలో. ఇప్పుడు ఇంకో మెట్టు ఎక్కుతున్నాం. కేవల కర్మ స్వర్గలోక ఫలాన్ని ఇస్తుంది. ముందు బ్రాహ్మణంలో మనం చూసింది కర్మ ప్లస్ ఉపాసన చేస్తే బ్రహ్మలోక ఫలాన్ని ఇస్తుంది, అంటే హిరణ్య గర్భలోక ఫలాన్ని ఇస్తుంది. ఉపనిషత్తుల్లో బ్రహ్మను హిరణ్య గర్భ అంటారు, అది మర్చిపోకూడదు. సో స్వర్గలోకం కన్నా హిరణ్య గర్భలోకం చాలా రెట్లు శాశ్వతమే. కానీ బ్రహ్మలోకం నుంచి కూడా వెనక్కి రావాల్సి ఉంటుంది. ఆ మోక్షం కూడా సాపేక్షికం. నిజానికి హిరణ్య గర్భ కూడా మృత్యు కోరల్లో చిక్కి ఉన్నాడు. ఈ బృహదారణ్యకోపనిషత్తులోనే మొదట్లో మనం చూసాం, హిరణ్య గర్భ కూడా ఒక పదవి, అతను రన్నింగ్ రేస్లో గెలిచి ఆ పదవిని చేరుకున్నాడు. తను చేసిన యజ్ఞయాగాదుల వల్ల, ఉపాసనల వల్ల ఆ పదవిని పొందాడు అని చూసాం. కాబట్టి హిరణ్య గర్భ కూడా మృత్యు కోరలు తప్పవు. ముందు బ్రాహ్మణంలో మనం చూసింది మనుషులు చిక్కుకున్న మృత్యు కోరలు. ఇప్పుడు హిరణ్య గర్భ చిక్కుకున్న మృత్యు కోరలు ఏమిటో చూద్దాం. అవి 2 రకాలు. ఇక్కడ వాడిన పదాలు గ్రహాలు, అతిగ్రహాలు. అంటే గ్రహ లక్షణ మృత్యువు, అతిగ్రహ లక్షణ మృత్యువు. అక్కడ మృత్యువు ఏమన్నారు? మొదటి బ్రాహ్మణంలో వారు చేసే కేవల కర్మను మృత్యువు అన్నారు. కాలం కోరలో చిక్కుకోవడాన్ని, సూర్యుడి కాలతత్వంలో, చంద్రుడి కాలతత్వంలో చిక్కుకోవడాన్ని మృత్యువు అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? హిరణ్య గర్భకి కూడా 2 మృత్యువులు ఉన్నాయి. అవి గ్రహ లక్షణ మృత్యువు, అతిగ్రహణ లక్షణ మృత్యువు అని ఒక బ్రాహ్మణుడు చెప్తున్నాడు. సో ఈ బ్రాహ్మణంలో మొదటి భాగం గ్రహ అతిగ్రహాలు ఏమిటో, అవి ఎలా ఉన్నాయో, ఎలా పనిచేస్తాయో వివరిస్తే, 2వ భాగంలో ఈ గ్రహ అతిగ్రహాలను ఎలా అధిగమించాలో చెప్తుంది. ఎలా అధిగమించాలి మనం ఎప్పుడే చూసాం. కర్మను ఉపాసన ద్వారా అధిగమిస్తే ఉపాసనను జ్ఞానం ద్వారా అధిగమించాలి. అంటే ఆత్మజ్ఞానం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది. ఈ విషయమంతా మనకి సంవాద రూపంలో వస్తుంది, ప్రత్యక్షంగా రాదు. ఇక్కడ బ్రాహ్మణుడు ఆర్తభాగుడు కాబట్టి ఆర్తభాగ బ్రాహ్మణం అని దీన్ని అంటారు. సో అశ్వలుడు వెనక్కి వెళ్ళగానే ఆర్తభాగుడు ముందుకు వచ్చి ప్రశ్నించాడు. ప్రతి బ్రాహ్మణుడికి 2 పేర్లు ఉంటాయి. సో ఇక్కడ జారత్కారవ ఆర్తభాగ అని వస్తుంది. ముందు మొదటి మంత్రం చూద్దాం. 2వ కాండం 3వ అధ్యాయం 2వ బ్రాహ్మణం మొదటి మంత్రం. అతహైనం జారత్కారవ ఆర్తభాగ పప్రచ్చ యాజ్ఞవల్కేతి హోవాచ కతి గ్రహాః కతి అతిగ్రహా ఇతి అష్టౌ అతిగ్రహాః ఇతి ఏ అష్టౌ గ్రహాః అష్టౌ అతిగ్రహాః కథమేత ఇతి. సో స్ట్రైట్ అవే, ఇది జల్పం కాబట్టి కులాసా కబుర్లు చెప్పే తీరిక ఉండదు. స్ట్రైట్ అవే క్వశ్చన్స్ షూట్ చేస్తున్నాడు. అతహైనం, అత అంటే దాని తర్వాత, దేని తర్వాత ఇప్పుడే చూసాం. మొదటి బ్రాహ్మణంలో అశ్వలుడు ప్రశ్నలు అడిగి 8 ప్రశ్నలు అడిగి వెనక్కి తిరిగాక హి ఏనం ఇండీడ్, ఏనం వచ్చినదెవరు? జారత్కారవ ఆర్తభాగ పప్రచ్చ, అతను ప్రశ్నలు వేశాడు. ఏమని? యాజ్ఞవల్కేతి హోవాచ, ఇది చూస్తూనే ఉన్నాం. కతి గ్రహాః కతి అతిగ్రహాః ఇతి, గ్రహాలెన్ని, అతిగ్రహాలెన్ని? అష్టౌ గ్రహాః అష్ట అతిగ్రహా ఇతి, 8 గ్రహాలు, గ్రహాలకు రిలేటెడ్ అతిగ్రహాలు. అందుకని ఇవన్నీ ఉంటాయి, అవన్నీ ఉంటాయి, అది గుర్తుంచుకోవాలి. సో 8 గ్రహాలు, 8 అతిగ్రహాలు ఉన్నాయి అన్నాడు. మనకి తెలిసిన గ్రహాలు వేరు, నవగ్రహాలు అంటాం. ఇక్కడేమిటి 8 గ్రహాలు అంటున్నాడు అంటే, అవి ముందు మనం దాని ఎక్స్ప్లెనేషన్ చూస్తే అప్పుడు ఈ మంత్రాలు అర్థం చేసుకోవడం తేలిక అవుతుంది. గ్రహాలు అంటే ఇంద్రియాలు. గృహ్ణాతి ఇది గ్రహ, అదుపులో పెట్టేది గ్రహం. మన ఇంద్రియాలు మనను అదుపులో పెడతాయి. వాటి శక్తి ఎంత ఎక్కువ అంటే అవి మనను వాటి వెంట పరుగులు తీస్తాయి. కఠోపనిషత్తులో రథకల్పన వస్తుంది, అది చెప్పకుండా మనం ఏ ఉపనిషత్తు చెప్పలేం. కఠోపనిషత్తులో ఇంద్రియాలను అదుపు తప్పిన గుర్రాలతో పోలుస్తుంది ఉపనిషత్తు. రథంలో కూర్చున్న యజమానిని అదుపు తప్పిన గుర్రాలు వాటి ఇష్టం వచ్చిన చోటుకి తీసుకుపోతాయి. ఇంద్రియాలు గ్రహాలైతే మరి అతి గ్రహాలు ఏమిటి? ఇంద్రియాలు మనని అదుపులో పెడుతున్నాయి.
ఇంద్రియాలను అదుపులో పెట్టేది ఏమిటి అంటే విషయ వస్తువుల అతిగ్రహాలు అంటున్నాడు ఇక్కడ యాజ్ఞవల్క్యుడు. మామూలుగా మన ఇంద్రియాలని మనసు అదుపులో పెడుతుంది అని చూస్తాం, కానీ ఇక్కడ ఇంద్రియాలను విషయ వస్తువులు అదుపులో పెడతాయి. ఎందువలనంటే మనం తీపి తినకూడదు అని అనుకుంటాం, ఎదురుకుండా తీపి కనపడేసరికి ఇంద్రియం దాని వైపు లాగుతుంది మనని. అందువల్ల విషయ వస్తువులు ఇంద్రియాలను అదుపులో పెడతాయి. కళ్ళు ఆకర్షించబడి దాన్ని తినేలాగా చేస్తాయి. అలాగే టీవీ చూడొద్దు అనుకుంటాం, మన ఇంట్లో ఎవరో మనకి ఇష్టమైన ప్రోగ్రాం టీవీ పెడతారు, మనకు ఆ శబ్దం వినిపిస్తుంది, మనము అక్కడే ఉంటాం, మనకు తెలియకుండానే టీవీ వైపు చూసేస్తాం. అలా ఇంద్రియాలు మనకి యజమానులైతే యజమానులకే యజమానులు విషయ వస్తువులు. గ్రహాణం గ్రహాః అతిగ్రహాః గృహానపి గృహ్ణంతి గృహ్ణాతి ఇది గ్రహాః అన్నాం. పట్టుకునే వాటినే పట్టుకునేది ఏమిటి అంటే అతిగ్రహ. సో గ్రహాలకే గ్రహాలు అతిగ్రహాలు. అందుకే అతి, ఏదైనా అతిశయోక్తి చెప్పడానికి అతి పదం వాడతాం. ఇవి గ్రహాలను కూడా అదుపులో పెడతాయి. మన శరీరం, మన సూక్ష్మ శరీరంలో 19 అంగాలు ఉన్నాయి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, 4 అంతఃకరణలు. వాటిలో కొన్నే తీసుకున్నాడు. 19 అంగాలుంటే 8 చెప్తున్నాడు యాజ్ఞవల్క్యుడు. తక్కిన వాటిని మనం కలుపుకోవాలి. దాన్ని ఉపలక్షణం అంటారు. ప్రతి ఒక్కటి చెప్పనవసరం లేదు, నిజానికి ఇక్కడే చాలా వివరంగా చెప్తున్నారు. ఇంకా వివరంగా చెప్పనవసరం లేదు, వాటిని ఉపలక్షణంగా తీసుకోవచ్చు అని ఇక్కడ ఒక్కొక్క దానికి డైరెక్ట్గా ఏది గ్రహం ఏది అతిగ్రహం అది ఏం చేస్తుంది చెప్పుకొస్తున్నాడు యాజ్ఞవల్క్యుడు. ముందు 2వ మంత్రం చూద్దాం. అది చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ప్రాణో వై గ్రహః సో అపానేన అతిగ్రాహేన గృహీతో అపానేన హి గంధాన్ జిఘ్రతి. ఈ ప్రాణం అపానాన్ని రకరకాలుగా వర్ణిస్తాయి ఉపనిషత్తులు రకరకాల సందర్భాల్లో. అసలు ప్రాణ అపాన డెఫినిషన్ కూడా మీరు యోగ శాస్త్రంలో నేర్చుకునేది ఇక్కడ నేర్చుకునేది భేదం ఉంటుంది. ఉపనిషత్తుల్లో ప్రాణం అంటే ప్రాగమనవాన్ వాయువు ప్రాణః అని వస్తుంది, అంటే పైకి వెళ్ళేది ప్రాణం అని. అధోగమనవాన్ వాయువు అపానః అని వస్తుంది, అంటే అపానం కిందికి వెళ్ళే వాయువు, అంటే మనం లోపలికి తీసుకునేది అపానం అని, బయటికి వదిలేది ప్రాణం అని అక్కడ వస్తుంది. బృహదారణ్యకోపనిషత్తులోనే మనం ఒక చోట డెఫినేషన్ చూస్తాం. ఇక్కడ మళ్ళీ ఈ ప్రాణం అపానం అంటే అలా రావట్లేదు. ఇక్కడ అతిగ్రహం చేసే పని ఏమిటి? గంధాన్ని ఆఘ్రానించటం, అంటే ఒక వాసనను చూడటం. అందువల్ల ఇది జ్ఞానేంద్రియంగా ప్రాణాన్ని తీసుకోవాలి. ఈ అతిగ్రహాన్ని జ్ఞానేంద్రియ వస్తువుగా తీసుకోవాలి, అంటే వాసన చూపించే వస్తువుగా తీసుకోవాలి. సో అతిగ్రహం పని ఏంటి? గ్రంథాన్ని ఆఘ్రానించటం. ఇప్పుడు 3 వాగ్వై గ్రహః స నామ్నా అతిగ్రాహేన గృహీతో వాచాహి నామాని అభివదతి. ఇప్పుడు వాక్కు గ్రహం, వాక్కు దేనికి అట్రాక్ట్ అవుతుంది? నామానికి. ఒక నామం ఉచ్చరించేదేది వాక్కు. ఆ నామం ఎలా ఉచ్చరిస్తుంది? మాటలు వినటం ద్వారా ఉచ్చరిస్తుంది. సో ఇలా ఇది 9వ మంత్రం వరకు ఉంది. మనం అలా విడిగా చూసే కన్నా ముందు ఈ మంత్రాలన్నీ చూసి వీటిని ఒక టేబుల్ రూపంలో చూస్తే గుర్తుంచుకోవడానికి అర్థం చేసుకోవడానికి తేలిక అవుతుంది. అందువల్ల 4 నుంచి 9 వరకు వరుసగా చదివేస్తాను. జిహ్వా వై గ్రహః స రసేన అతిగ్రాహేన గృహీతో జిహ్వయా హి రసాన్ విజానాతి. చక్షుర్వై గ్రహః స రూపేణ అతిగ్రాహేన గృహీతః చక్షుషా హి రూపాని పశ్యతి. శ్రోత్రం వై గ్రహః స శబ్దేన అతిగ్రాహేన గృహీతో శ్రోత్రేణ హి శబ్దాన్ శృణోతి. మనో వై గ్రహః స కామేన అతిగ్రాహేన గృహీతో మనసా హి కామాన్ కామయతే. హస్తౌ వై గ్రహః స కర్మణా అతిగ్రాహేన గృహీతో హస్తాభ్యాగుం హి కర్మ కరోతి. త్యక్వై గ్రహః స స్పర్శేన అతిగ్రాహేన గృహీతః త్వచా హి స్పర్శాన్ వేదయత ఇతి. ఏతే అష్టౌ గ్రహాః
అష్టౌ అతిగ్రహాః. సో మళ్ళీ మనం ఈ గ్రహ అతిగ్రహాలను పట్టిక రూపంలో చూస్తే అడ్డంగా ఇలా రాసుకోవచ్చు. మీరు రాసుకునేవాళ్ళు మంత్రం సంఖ్య, గ్రహం పేరు, అతిగ్రహం పేరు, అతిగ్రహం చేసే పని. రెండవ మంత్రంలో గ్రహం ప్రాణం, దాని అదుపులో పెట్టేది అపానం, అపానం చేసే పని గంధాన్ని ఆఘ్రానించడం. మూడవ మంత్రంలో గ్రహం వాక్కు, దాన్ని అదుపులో పెట్టేది నామం, నామం అంటే మాటలు వినటం, అతిగ్రహం చేసేది మాటలు వినటం. నాలుగవ మంత్రంలో జిహ్వకి అతిగ్రహం రసం, దాని పని రుచి చూడటం. ఐదవ మంత్రంలో గ్రహం కన్ను, దాన్ని అదుపులో పెట్టేది రూపం, రూపం అంటే వస్తువులను చూడటం. 6 చెవి, అతిగ్రహం శబ్దం, అతిగ్రహం పని శబ్దాలు వినటం. మంత్రం 7 గ్రహం మనసు, అతిగ్రహం కామం, అతిగ్రహం చేసే పని కోరికలను కోరటం. మంత్రం 8 గ్రహం చేతులు, అతిగ్రహం కర్మ, అతిగ్రహం చేసే పని పనులు చేయటం. 9 త్వక్, అతిగ్రహం స్పర్శ, స్పర్శ అంటే స్పర్శ తెలుసుకోవటం. ఈ 8 ఇవే గ్రహాలు, అతిగ్రహాలు అని చెప్తున్నాడు యాజ్ఞవల్క్యుడు. సో ఇక్కడ మనకి ప్రాణ అపానం కూడా జ్ఞానేంద్రియాల్లోకి వచ్చేసాయి. అంటే పంచ జ్ఞానేంద్రియాల గురించి వచ్చింది, కర్మేంద్రియాలకు వాక్కు చేతులు వచ్చాయి, 4 అంతఃకరణకు మనస్సు వచ్చింది. మనం ప్రాణ అపానాన్ని జ్ఞానేంద్రియాలకి వాడినా వాటిని కూడా పంచ ప్రాణాలు కూడా లెక్కేసుకోవాలి. ఈ విధంగా 19 అంగాల గురించి చెప్పినట్టే అయింది. ఆ 19 అంగాలు గ్రహాలైతే వాటికి సంబంధించిన విషయ వస్తువులు అతిగ్రహాలు అయ్యాయి. సో వ్యష్టి ఇంద్రియాలు వ్యష్టికి వచ్చిన విషయ వస్తువులు వ్యష్టిని పట్టి బంధిస్తాయి. ఇక్కడ మనం చూసేది ఏమిటి? హిరణ్యగర్భ కూడా ఉపాధిలో బంధింపబడ్డాడని, ఆ సమష్టి ఉపాధిని గ్రహాలు, అతిగ్రహాలు నియంత్రిస్తున్నాయని అర్థం చేసుకోవాలి. 10వ మంత్రం నుంచి ఈ గ్రహ అతిగ్రహ మృత్యువును ఎలా అధిగమించాలో వస్తుంది. హిరణ్యగర్భ కూడా ఈ మృత్యు వెంటాడుతోంది. ఏమిటా మృత్యు? గ్రహ అతిగ్రహ మృత్యు వెంటాడుతోంది. దాన్ని అధిగమించేందుకు ఏమైనా ఉందా అనేది ప్రశ్న. కానీ మనం అందులోకి వెళ్లే ముందు ఉపనిషత్తులన్నీ ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. సో కఠోపనిషత్తులో పంచకోశ వివేకం చేసేటప్పుడు ఇంద్రియేభ్య పర అర్థ అని వస్తుంది. అంటే ఇంద్రియాల కన్నా శ్రేష్టమైనది విషయ వస్తువులు అని వస్తుంది. అది మనకి ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందువలనంటే బాహ్య ప్రపంచం కన్నా అన్నమయ కోసం గొప్పది, అన్నమయ కోసం కన్నా ప్రాణమయ కోసం గొప్పది అని బాహ్యం నుంచి అంతర్ముఖం అవుతాం. ఇక్కడ అంతర్ముఖం నుంచి బాహ్యం మొదటి దాని స్టెప్గా ఎందుకు చెప్పాడు అంటే ఇది కారణం. ఇంద్రియాలను అదుపులో పెట్టేది విషయ వస్తువులు, విషయ వస్తువులు ఇంద్రియాల కన్నా శ్రేష్టమైనవి అని దానికి జవాబు ఇక్కడ మనకి దొరుకుతుంది. అందువలనే కనీసం 5-6 ఉపనిషత్తులు నేర్చుకుంటే మనకి శాస్త్రంలో ఎక్కడెక్కడ ఏ సందేహాలున్నా అవి వేరే దానిలో తీరుతుంది అంటారు. సో ఇప్పుడు 10వ మంత్రం చూద్దాం. యాజ్ఞవల్క్యేతి హోవాచ యదిదగుం సర్వం మృత్యోః అన్నం కాస్విత్సా దేవతా యస్యా మృత్యుః అన్నమితి అగ్నిర్వై మృత్యుః సహ అపాం అన్నం అప పునః మృత్యుం జయతి. సో మామూలుగా మృత్యువు అంటే మరణం, కానీ ఇక్కడ గ్రహ అతిగ్రహ లక్షణ మృత్యువు అన్నింటినీ బంధిస్తుంది అని చెప్తున్నాడు. అంతకుముందు బ్రాహ్మణంలో మృత్యువు అంటే కేవల కర్మ, కాలరూప మృత్యువు అని చూసాం. వాటిని అధిగమించడానికి ఉపాసన చేస్తే హిరణ్యగర్భ పదవి పొందుతాడని చూసాం. ఇప్పుడు హిరణ్యగర్భను కూడా గ్రహ అతిగ్రహాలనే మృత్యువు బంధిస్తే ఈ హిరణ్యగర్భ ఈ మృత్యువును జయించేందుకు ఏదైనా మార్గం ఉందా అని ప్రశ్న. యాజ్ఞవల్క్యేతి హోవాచ, ఓ యాజ్ఞవల్క్య, యదిదగుం సర్వం మృత్యోరన్నం. ఈ విధంగా అంతా గ్రహ అతిగ్రహ రూపంలో మృత్యు రూపంలో అన్నంగా తినేస్తూ ఉంటే కాసిత్సా దేవత యస్యా మృత్యు అన్నం ఇతి, అంటే ఈ మృత్యువుని అన్నంగా తినేది ఏదైనా దేవత ఉందా?
ఈ అతిగ్రహాలు అన్నంలాగా హిరణ్యగర్భం తినేస్తున్నాయి, అన్నిటినీ తినేస్తున్నాయి. అలాంటప్పుడు ఈ మృత్యువుని జయించే మృత్యు ఇంకేదైనా ఉందా, అంటే దీన్ని అన్నంలా తినేది ఏదైనా ఉందా అని అతని ప్రశ్న. అన్ని జీవులు అతిగ్రహ మృత్యుకి అన్నం అవుతుంటే ఆ మృత్యువును అన్నంలా తినేవారెవరైనా ఉన్నారా? అతని ప్రశ్న డైరెక్ట్ గా అడగడు, యాజ్ఞవల్క్యుడు జవాబు డైరెక్ట్ గా చెప్పడు. యాజ్ఞవల్క్యుడు ఏమని చెప్తున్నాడు? అగ్నిర్వై మృత్యు సహ అపాం అన్నం అప పునః మృత్యుం జయతి. సో ఈ ప్రశ్నకి జవాబు చెప్పకుండా ఇంకొక ఉదాహరణ ద్వారా జవాబు చెప్తున్నాడు. అది ఏమిటి? అగ్నిర్వై మృత్యు, అన్నిటికీ అగ్ని మృత్యు, అన్నిటినీ అగ్ని అన్నంలా తినేస్తుంది. అగ్ని అన్నింటినీ దహించి వేస్తుంది కదా, అందువల్ల అగ్ని మృత్యు, దీనితో సంబంధం లేదు. విడిగా ఒక ఉదాహరణగా ఇస్తున్నాడు యాజ్ఞవల్క్యుడు. సో అగ్ని మృత్యువు, కానీ ఆ అగ్నికి మృత్యు స అపాం అన్నం, ఆ అగ్నికి మృత్యు ఎవరు అంటే నీరు, జలం. అగ్నిని నీరు జలంలా తినేస్తుంది. ఈ విధంగా అర్థం చేసుకున్నవాడు అప పునః మృత్యుం జయతి. ఈ విధంగా ఉపాసించేవాడు అపమృత్యువును జయిస్తాడు అని. ఇది అర్థం చేసుకోవాలంటే ఉదాహరణకి కప్ప, పాము తీసుకోండి. కప్ప నోటిలో పురుగు ఉంది, ఆ కప్పని పాము నోటిలో పెట్టుకుంది. అంటే పురుగు దృష్ట్యా మనం చూస్తే పురుగుకి కప్ప మృత్యు. సో పురుగు ప్రాణాలు ఈ కప్ప చేతిలో పోతున్నాయి. కానీ కప్ప నిలుస్తోందా? కప్ప ప్రాణాలు పాము చేతిలో బలవుతున్నాయి. అంటే పురుగుకి కప్ప మృత్యువు, కప్పకి పాము మృత్యువు. అలా అతిగ్రహ మృత్యువుకి మృత్యువు ఎవరు అని ఆర్తభాగుని ప్రశ్న. దానికి జవాబు ప్రత్యక్షంగా ఇవ్వకుండా ఒక ఉదాహరణ ఇస్తున్నాడు యాజ్ఞవల్క్యుడు. అన్నిటికీ మృత్యువు అగ్ని, అంటే సర్వాన్ని అగ్ని అన్నంలా తింటుంది. కానీ అదే అగ్ని నీటికి అన్నం అవుతోంది. మండుతున్న అగ్ని మీద నీరు పోస్తే ఏమవుతుంది? మంట చల్లారిపోతుంది, నీరు వేడెక్కుతుంది. అంటే మంటను తనలోకి తీసుకుంటోంది, లేదా అగ్నిని అన్నంగా తిన్నది. అలా అగ్నికి మృత్యువు నీరు, అగ్ని మృత్యువు అయితే నీరు మృత్యోర్మృత్యువు. సో అగ్ని అన్నిటికీ మృత్యువు అయితే మృత్యువుకే మృత్యువు నీరు. అలాగే అతిగ్రహాల మృత్యువు అయితే వాటికి మృత్యువు ఇంకోటి ఉంది, లేకపోలేదు. ఆ జవాబు సూచనగా చెప్పి వదిలేశాడు. వాటికి మృత్యువు ఎవరు అంటే చెప్పలేదు, కానీ ఇది చెప్పాడు. అంటే అలా దానికి కూడా ఉంది సుమా అని. అది ఆర్తభాగునికి అర్థమైంది. ఇక్కడ మీకు ముందే చెప్పాను, ఇది గురు శిష్యుల సంవాదం కాదు. ఒక పండితుడు ఇంకొక పండితుడిని ప్రశ్నిస్తున్నాడు. ఆ పండితుడికి ముందే కొంత జవాబు తెలుసు. సూచన ప్రాయంగా ఇంకో పండితుడు చెప్పింది అర్థం చేసుకునే తెలివితేటలు ఉన్నాయి. అందువల్ల అతను చెప్పకుండా వదిలేసినది ఆర్తభాగునికి అర్థమైంది. అతనికి అర్థమైందని మనకి ఎలా తెలుసు అంటే అతను తర్వాత అడిగిన ప్రశ్నని బట్టి మనకు అర్థం అవుతుంది. ఈ జవాబుని శంకర్ల వారు పూరిస్తారు. దీని జవాబు ఏమిటి? కర్మ కన్నా ఉపాసన శ్రేష్టం అయితే ఉపాసన కన్నా శ్రేష్టమైనది ఏమిటి? బ్రహ్మజ్ఞానం లేదా ఆత్మజ్ఞానం. సో హిరణ్య గర్భను అధిగమించడానికి ఒకటే మార్గం ఉంది, అది బ్రహ్మజ్ఞానం లేదా ఆత్మజ్ఞానం. ఈ రెండవ ప్రశ్న నుంచి అంటే 11వ మంత్రం నుంచి బ్రహ్మ విద్య గురించి వస్తుంది. సో ఇతను జ్ఞాని గురించి అడుగుతాడు. 11వ మంత్రంలో జ్ఞాని మరణించాక అతని పరిస్థితి ఏమిటి అని అడుగుతాడు. జ్ఞాని మరణించాక అతని పరిస్థితి అంటే ఏమిటి? అతను జ్ఞానం పొందాడు. జ్ఞానం దేని గురించిన జ్ఞానం? బ్రహ్మజ్ఞానం. సో బ్రహ్మజ్ఞానం దీనికి సొల్యూషన్ అని అతనికి అర్థమైందని మనం అర్థం చేసుకోవాలి. దానికి మన భాష్యకారులు శంకరాచార్యుల వారు మన గురువులు తోడ్పడతారు. ఇప్పుడు 11వ మంత్రం చూద్దాం. యాజ్ఞవల్క్యేతి హోవాచ యత్రాయం పురుషో మ్రియతే ఉదస్మాత్ ప్రాణాక్రామంతి అహో నయితి హోవాచ యాజ్ఞవల్క్యః అత్రైవ సమవనీయంతే న ఉచ్యయతి అధ్నాయతి అధ్మాతో మృతసేతే.
సో ఈ మంత్రం జ్ఞానికి సంబంధించినది. ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తిని జ్ఞాని అంటారు. అంటే అతను గ్రహ అతిగ్రహ లక్షణ మృత్యుని జయించి సంసారాన్ని దాటుతాడు. అటువంటి జ్ఞానికి మరణ సమయంలో ఏమవుతుంది అంటే, ముందు జ్ఞానికి మరణ సమయంలో ఏమవుతుందో చూసే ముందు అజ్ఞానికి ఏమవుతుందో మనం తెలుసుకోవాలి. అజ్ఞాని మరణించినప్పుడు అతని ప్రాణం ఏదో ఒక నాడి ద్వారా బయటకు వెళ్తుంది. అజ్ఞానంలో రకరకాల స్థాయిల్లో ఉంటారు. వారి స్థాయిని బట్టి ప్రాణం బయటకు వెళ్తుంది. కేవలం కర్మ చేసిన వ్యక్తి స్వర్గలోకానికి వెళ్తాడు. దానికి సంబంధించిన నాడి ద్వారా అతని ప్రాణం బయటకు వెళ్తుంది. అదే ఉపాసన చేసిన వ్యక్తికి సుషుమ్నా నాడి ద్వారా బ్రహ్మరంధ్రంలోంచి బ్రహ్మలోకానికి వెళ్తుంది. అక్కడ జ్ఞానం పొందితే అతను క్రమముక్తి పొందుతాడు. ఉపాసకుడు కూడా అజ్ఞానిలోకే వస్తాడు. అతనికి సిద్ధులు రావచ్చు, భగవంతుడు పలకవచ్చు, కానీ శాస్త్రం ప్రకారం అతను అజ్ఞానిలోకే వస్తాడు. అతనికి ప్రయాణం ఉంటుంది, లోకాలకు వెళ్తాడు. ఇప్పుడు సన్యాసులను తీసుకుంటే సన్యాసుల్లో 2 రకాల వ్యక్తులు ఉంటారు. అజ్ఞాని సన్యాసి, జ్ఞాని సన్యాసి. అంటే సన్యాసి అయినంత మాత్రాన అతను జ్ఞాని అవ్వాలని లేదు. అందువల్ల సన్యాసి అజ్ఞాని సన్యాసి అయితే అతనికి కూడా బ్రహ్మరంధ్రం నుంచి ప్రాణం పోతుంది, అతను కూడా క్రమముక్తి పొందుతాడు. సో ఈ విధంగా అజ్ఞానులందరికీ ప్రాణం బయటకు వస్తుంది. ప్రాణం బయటకు రావటాన్ని ప్రాణోత్క్రమణం అంటారు. ప్రాణోత్క్రమణం జరిగింది అంటే పునర్జన్మ ఉంటుంది అని అర్థం. అందువల్ల అజ్ఞానులందరికీ పునర్జన్మ ఉంటుంది. పునర్జన్మ అంటే అతను ఈ లోకంలోనే పుట్టాలని లేదు, బ్రహ్మలోకంలోనో స్వర్గలోకంలోనో మరి ఏదైనా లోకంలోనో పుట్టవచ్చు. దానికి వారి కర్మఫలం ఆధారం. అది నెక్స్ట్ క్వశ్చన్లో చూస్తాం మనం. ఇప్పుడు ఆర్తభాగుని ప్రశ్న ఏమిటి? జ్ఞాని పరిస్థితి ఏమిటి? అతనికి ప్రాణోత్క్రమణ ఉంటుందా ఉండదా? ప్రాణోత్క్రమణ అంటే పునర్జన్మ ఉంటుంది అని ఇప్పుడే చూసాం. సో ఇప్పుడు అతని ప్రశ్న చూస్తే యాజ్ఞవల్క్యేతి హో వాచ, ఓ యాజ్ఞవల్క్య అని అడిగి, ఎత్రాయం పురుషో మ్రియత ఉదస్మాత్ ప్రాణ క్రామంత్య అహో. అహో తర్వాత 3 ఉంది, అది ప్రశ్న కాబట్టి అహో అని దీర్ఘం తీయాలి. 3 సంఖ్య వచ్చేంత దీర్ఘం తీయాలి. ఓ యాజ్ఞవల్క్య, ఈ పురుషుడు మరణించినప్పుడు అతని ప్రాణాలు పైకి పోతాయా పోవా? ఇది అతని ప్రశ్న. నేతి నేతి హోవాచ యాజ్ఞవల్క్య, ప్రాణాలు పైకి పోవు అని యాజ్ఞవల్క్యుడు తేల్చి చెప్పేశాడు. నా ఇతి అంటే అతని ప్రాణాలు పైకి పోవు. అంతేకాదు, అత్రైవ సమవనీయంతే, అతని ప్రాణాలు ఇక్కడే విలీనమవుతాయి అని చెప్పాడు. అది ఎలా విలీనమవుతాయి? ఉచ్ఛ్వయతి అంటే బాగా శరీరం ఉబ్బుతుంది. అద్మాయతి అంటే ఆ శరీరం పైకి పోదు. మరి ఏమవుతాడు అంటే ఆ పురుషుడు ఇక్కడే ఉబ్బుతాడు, గాలితో నింపబడతాడు. గాలితో నిండిన వాడై మరణించి పడి ఉంటాడు. ప్రాణం బయటకు పోకపోతే మరణించినట్టు ఎలా తెలుస్తుంది అంటే ఈ లక్షణాలు చెప్తున్నాడు యాజ్ఞవల్క్యుడు. శరీరం ఉబ్బుతుంది, గాలితో నిండుతుంది, శరీరం మరణించి పడి ఉంటుంది. ప్రాణం బయటకు పోదు, అక్కడ ఉండదు, అది సమష్టి ప్రాణంలో లయమైపోతుంది. అందువల్ల జ్ఞానికి పునర్జన్మ లేదు. ఈ ప్రశ్న నేను కూడా వేదాంతం నేర్చుకున్న కొత్తలో స్వామీజీని ఒకసారి అడిగాను. జ్ఞానికి విధేయముక్తి కలుగుతుంది అంటారు కదా, మరణించాక ఎవరికైనా ప్రాణం బయటికి రావాలి కదా, జ్ఞానికి ఎలా బయటికి వస్తుంది అని అడిగారు. స్వామీజీ ఎవరిని కించపరచరు, నవ్వరు. నిజమే, నువ్వు అడిగిన ప్రశ్న బాగుంది అని ఇదిగో ఈ మంత్రం చదివి వినిపించి, జ్ఞానికి ప్రాణం బయటికి పోదు, ఇక్కడే సమష్టిలో కలిసిపోతుంది అని ఈ మంత్రం చూపించి చెప్పారు. అందువల్ల ఈ మంత్రం అక్షర లక్షలు విలువ చేసే మంత్రం. దీని ఆధారంగా చేసుకుని కొన్ని దర్శనాలను ఖండించవచ్చు. చాలా దర్శనాల్లో, ముఖ్యంగా విశిష్టాద్వైతంలో మోక్షం అంటే ఊర్ధ్వలోకాలకు ప్రయాణించటం అంటారు. ప్రాణం ప్రయాణించకపోతే మనసు ప్రయాణించవచ్చు కదా అంటే, ప్రాణంలో మొత్తం సూక్ష్మ శరీరం వస్తుంది. సూక్ష్మ శరీరమే మరణ సమయంలో ప్రాణంతో పాటు పైకి వెళ్తుంది. జ్ఞానికి ప్రయాణం లేదు అని నిరూపించే మంత్రం ఇది. దీనితో 3వ ప్రశ్న అయిపోయింది. 3వ ప్రశ్న, జ్ఞానికి ప్రయాణం ఉందా? జవాబు, ప్రయాణం లేదు.
4వ ప్రశ్నని మనం వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.